అనుదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 98వ కీర్తన 6వ చరణంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన ఆధ్యాత్మిక జీవితాలకు సర్వ ప్రపంచమునకు ఆయన రాజై ఉన్నటువంటి దేవుడు. రాజై ఉన్న ఆ దేవుని సన్నిధిని ప్రతి ఒక్కరూ సమీపించి సంతోషధ్వని చేయుట అనేది ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. కారణం ఏంటి అనంటే 95వ కీర్తన 3వ చరణంలో యెహోవా మహాదేవుడని, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద ఉన్నటువంటి పలు శక్తులన్నిటికి మించినటువంటి శక్తి కలిగినటువంటి వాడై మహాత్యము కలిగినటువంటి మహారాజు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ కారణం చేతనే మనం ప్రభు సన్నిధిని సంతోషధ్వని చేసేటటువంటి వారంగా ఉండాలి. ఈ విషయం గురించి 95వ కీర్తన 2వ చరణంలో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము అని ఇక్కడ భక్తుడు తెలియచేయటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక 100వ కీర్తన 2వ చరణంలో కూడా సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి అని ఆ సన్నిధి యొక్క ప్రాధాన్యతను గురించి ఇక్కడ కీర్తనకారుడు పలు విషయాలను తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, ఆయన సన్నిధిలో మన జీవిత దినాల్లో ప్రభు చేయు అనేక ఆశ్చర్య కార్యాలు దాగి ఉన్నట్లుగా 96వ కీర్తన 6వ చరణంలో రాయబడిన వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి అని ఇక్కడ భక్తుడు తెలియచేయడం గమనించగలం. నిజమే, భూమి మీద మనము కలిగి ఉన్న స్థితిగతులను బట్టి కాదు కానీ ప్రభు సన్నిధికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో ఆయన రాజై ఉన్నటువంటి దేవుడు గనుక తన బిడ్డలైనటువంటి వారికి ఆయన ఘనతనిస్తారు. అంత మాత్రమే కాక తన బలమును లేక శక్తిని ఆయన మనకు అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నారు. ఆ కారణాలను బట్టి మనము ఆయన సన్నిధిని మనం సంతోషధ్వని చేసేటటువంటి భక్తులుగా మన జీవిత దినాల్లో ఉన్నప్పుడు నిశ్చయముగా ఈ దీవెనలన్నిటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలను పాత్రులనుగా చేసేటటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 20వ వచనం మొదలుకొని 36వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో యూదా ప్రజలకు రాజు అయిన హిజ్కియా దేవుని మందిరమునకు వెళ్ళుటను గూర్చి, మందిరములో జరగవలసినటువంటి దైవిక నియమాలను గూర్చి అక్కడ వాటిని అనుసరించుట యందు ఎంతో శ్రద్ధ చూపించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించగలం. దేవుని సన్నిధి వారికి సమస్త విషయాల్లో సమృద్ధిని కలుగు చేసేదని, ఆ విధముగా అతడు ఆ సన్నిధి పట్ల చూపినటువంటి ఆసక్తిని బట్టి 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 21వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగాల్లో అతడు హృదయపూర్వకంగా ప్రతి పని జరిగించారు అని, ఆ కారణం చేత అతడు వర్ధిల్లారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని సన్నిధికి ఎందరైతే ప్రాధాన్యత ఇస్తారో నాడు హిజ్కియా గొప్ప ఘనతను పొందిన వ్యక్తిగా ఉండటం గమనించగలం. అలానే దేవుడు అనుగ్రహించినటువంటి శక్తిని పొందినటువంటి వ్యక్తిగాను మనం ఇక్కడ గమనించగలం. ఆ కారణాలను బట్టి తన జీవిత దినాల్లో తాను ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్లో ప్రభువారు తనకు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు ఏంటో మనం చూస్తే యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి నుంచి రాయబడినటువంటి వాక్య భాగాల్లో అతనికి మరణకరమైనటువంటి రోగం సంభవించినటువంటి వేళ అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని 3వ వచనంలో రాయబడిన మాట, యెహోవా యథార్థ హృదయున్నై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటే నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకం చేసుకొనమని అతడు కన్నీళ్లు విడిచొచ్చి యెహోవాను ప్రార్థించినటువంటి విషయాన్ని మనం చూడగలం.
అతడు చేసినటువంటి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు 6వ వచనంలో 15 సంవత్సరముల ఆయుష్ను అతనికి ప్రభువారు పొడిగించినటువంటి విషయాన్ని గమనించగలం. ఆ కారణాలన్నిటిని బట్టి యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనంలో ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అని కూడా ఇక్కడ తెలియపరచడం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మహారాజు అయినటువంటి దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చి నాడు రాజు అయిన హిజ్కియా ఏ విధమైనటువంటి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మీరును నాటి హిజ్కియా వలె మహారాజైన ప్రభు సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభు అనుగ్రహించు పలు దీవెనలు పొంది ఈ భూమి మీద ఆయన మహిమార్థమై వర్ధిల్లాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖితులను ఆదరించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులు మీ వలన తమ జీవిత దినాలు, సంవత్సరములు పొడిగింపబడుతున్నాయి గనుక మీకు కృతజ్ఞత కలిగి జీవించటానికి దర్శించండి. సమస్త విషయాల్లో ముందున్న దినములన్నిట మా ప్రియులకు తోడై మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమెన్. నేడు